అనుకున్నదొక్కటి కానీ అయినది ఇంకొకటి. ట్రంప్ కంప్లీట్గా బోల్తా కొట్టేసినట్లున్నాడు. ఒకసారి శాంతి మంత్రం వల్లవేస్తాడు, మరోసారి యుద్ధ తంత్రాలను అమలు చేస్తాడు. ఎటొచ్చి ఇరాన్ ట్రాప్లోనే ట్రంప్ ఇరుక్కుపోయాడా? యుద్ధంలో ముందుకెళ్తే పెద్ద కష్టం, పోనీ వెనకడుగు వేద్దామా అంటే పరువుకు నష్టం. ఇరాన్ తోక ముడుస్తుందనుకుంటే తొడగొడుతోంది, నీళ్లు నములుతుందనుకుంటే మీసాలు మెలేస్తోంది. నెలల తరబడి వార్లో తగ్గేదే లేదంటూ సవాల్ చేస్తోంది. ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేనా? ఎరక్కపోయి ట్రంప్ బాగా ఇరుక్కుపోయాడా? యుద్ధంలో ట్రంప్ ముందుకెళ్తే పెద్ద కష్టం, పోనీ వెనకడిగేద్దామనుకుంటే పరువు నష్టం. నెలల తరబడి వారులో తగ్గేదే లేదంటున్న ఇరాన్. ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేనా? పశ్చిమాసియా సంక్షోభం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. అమెరికా వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ లొంగకపోవడం, అటు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక డెడ్ లాక్లో చిక్కుకోవడం అంతర్జాతీయంగా పెను ఆందోళనకు దారితీస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా, క్షిపణి దాడులు చేసినా ఇరాన్ మాత్రం తన పంథాను ఇంచు కూడా మార్చుకోవడం లేదు. పైగా రెట్టించి దాడులకు ప్రతి దాడులు చేస్తోంది. ఇటు ఇరాన్ నేరుగా అమెరికాతో యుద్ధ రంగంలో కలవడంతో ఇరాన్కు ఫ్రాక్సీలుగా పేరున్న హౌతీలు, హెజ్బుల్లా గ్రూపుల ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యాలపై నిరంతరం ఒత్తిడిని కొనసాగిస్తోంది. ఏళ్ల తరబడి అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ తమ మిత్ర దేశాలుగా ఉన్న చైనా, రష్యాలు పరోక్షంగా మద్దతిస్తూ ఉండడంతో తన ఆర్థిక, సైనిక మనుగడ కాపాడుకుంటూ వస్తోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అయితే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. ట్రంప్ ప్రచారం చేసిన అమెరికా ఫస్ట్, యుద్ధాల ముగింపు విధానానికి ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. యుద్ధం కోసం ముందుకెళ్తే భారీ నష్టం తప్పదని అమెరికా భావిస్తోంది. ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. వేలాది మంది సైనికులను కోల్పోవలసి వస్తుంది. పైగా చైనా, రష్యాలు రంగంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. పోనీ వెనక్కి తగ్గుదామా అంటే అది వైట్ హౌస్లో ట్రంప్ పరువుకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దాడులు ఆపి వెనక్కి తగ్గితే అంతర్జాతీయంగా అమెరికా సూపర్ పవర్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇజ్రాయిల్ వంటి మిత్ర దేశాలు ఒంటరవుతాయి. ఈ ధర్మ సంకటం వల్ల ట్రంప్ అటు పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించలేక, ఇటు దాడులు ఆపలేక సతమతమవుతున్నారు. ఇదే అదునుగా ఇరాన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా మిత్ర దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకుంది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ సహా పలు ప్రాంతాలపై డ్రోన్లతో ఇరాన్ మెరుపు దాడులకు దిగింది. ఈ దాడుల్లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కువైట్లోని క్యాంప్ ఉదైరీ, అలీ అల్ సలం ఎయిర్ బేస్లోని పేట్రియాట్ రాడార్ వ్యవస్థ వైమానిక నిఘా కేంద్రాలను, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. దాడులు ఆపకుంటే అమెరికాకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. శాంతి ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంతకానికి విలువ లేదని, నిష్ప్రయోజనంగా మారిందన్నది ఇరాన్ వాదన. అమెరికా చేస్తున్న దాడుల కారణంగా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలోని హామీలను సస్పెండ్ చేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇటు అత్యంత కీలక రవాణా మార్గమైన హర్ముజ్ పై దాడుల తీవ్రత పెరిగింది. వరుసగా అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, మారిటైమ్ సామర్థ్యాలపై అమెరికా విరుచుకుపడింది. ఇలా అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో రావణ కాష్టం రగులుతూనే ఉంది. పశ్చిమాసియా సంక్షోభం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒకవైపు అంతర్జాతీయ వ్యూహాత్మక ఉచ్చులో, మరోవైపు స్వదేశీ రాజకీయాల చక్ర వ్యూహంలో పడేసింది. ట్రంప్నకు ఇదో పెద్ద అగ్ని పరీక్షల తయారైంది. మొండిగా ముందుకెళ్తే కష్టం, రాజీపడి శాంతి ఒప్పందాలతో వెనక్కి తగ్గితే పరువు నష్టం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో ట్రంప్ ప్రస్తుతం తీవ్రమైన సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ఈ సంక్షోభం కేవలం అంతర్జాతీయ సమస్య మాత్రమే కాదు, ట్రంప్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశం. ట్రంప్ పై పీకల్లోతు కోపంలో ఇరాన్ లీడర్లు. సెప్టెంబర్న అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు.
అమెరికా ఇరాన్ మధ్య చర్చలతోనే పరిష్కారమన్న వాదన. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం తీరు మారుతోంది. గల్ఫ్ దేశాలకు చాలా కీలకమైన నీటి వనరులపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఆయా దేశాల్లోని డీశాలినేషన్ ప్లాంట్లపై వరుస పెట్టి అటాక్స్ జరుగుతున్నాయి. వీటిపై దాడులు చేస్తే అమెరికా సైనికులకు భారీ ఎత్తున నీటి కొరత ఏర్పడుతుందని ఇరాన్ భావిస్తోంది. ఇటు పశ్చిమాసియాలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ట్రంప్పై ఇరాన్ పీకల్లోతు కోపంతో ఊగిపోతోంది. దేశంలోని అతివాదులు ఇరాన్ నేతల తీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో కొందరు ప్రభుత్వ నాయకులపై కుట్రలు, ద్రోహం, తిరుగుబాటు వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజీ పడ్డ వారికి మరణం తప్పదని నినదిస్తున్నారు. ట్రంప్ తలకు పబ్లిక్ గా వెల కడుతూ పోస్టర్లు వెలిశాయి. చర్చల్లో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీపై ఏకంగా రాళ్ల దాడి జరిగింది. అమెరికాతో శాంతి ఒప్పందం పేరుతో ఖమేనీ విప్లవాత్మక వారసత్వాన్ని ప్రస్తుత నాయకత్వం వదిలేసిందని అతివాదులు విమర్శిస్తున్నారు. ధైర్యంగా సుప్రీం లీడర్ ముజ్తబా పబ్లిక్ లోకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘకాలంగా దాడులు జరుగుతున్నా ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వాటిని తిప్పికొడుతూ ప్రతిదాడులు చేస్తోంది. ఇతర అరబ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ దెబ్బతీస్తోంది. ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన ప్రమాదకరమైన అంశం ఎర్ర సముద్రం సంక్షోభం. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా తన మిత్రదేశాల నెట్వర్క్ ద్వారా అమెరికా ఇజ్రాయిల్పై ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెడ్ సీలో హౌతీలు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లాక్ వేస్తున్నారు. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుల్లో అశాంతిని రాజేస్తూ క్షిపణి దాడులు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో 12% పైగా సరుకు రవాణా రెడ్ సీ లేదా సుయేజ్ కాల్వ ద్వారానే జరుగుతోంది. హౌతీలు వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూ ఉండడంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆప్ చేయలేడు. ఎందుకంటే ఆయనకి నిర్ణయం కావాలి. ఆయన ఓడిపోయినట్టుగా బయటకు వస్తే ప్రపంచంలో మళ్ళీ అమెరికాకి స్థలం ఉండదు. అందువల్ల ఇరాన్ ఆగిపోతుంది. రోజు ఇలా కొన్ని రోజులు కంటిన్యూ అవుతే మళ్ళీ టాక్స్ బిగిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత వరకు డొనాల్డ్ ట్రంప్ వెళ్తాడు ఇరాన్ చూస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి ఇంకా అవకాశం లేదు, ఆప్షన్ లేదు. రోజు ఇది ఏది స్టార్ట్ చేసాడో గెలవాలి, లొంగేయాలి, ఇరాన్ని హార్మోజ్ స్టిల్స్ అనేది ఓపెన్ చేయాలి. అప్పుడే ఆయన బయటికి రాగలరు. అనుకోకుండా యుద్ధాలు ఇలాగే అవుతాయి. ఆ డొనాల్డ్ ట్రంప్ కూడా తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్ చాలా ఫోర్స్ఫుల్ ప్రెసిడెంట్. ఇరానియన్స్ ఇప్పుడు ఈ 47 సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు ఇలాంటి వ్యక్తిని ఎదురు చూడలేదు. అందువల్ల రాబోయే రోజుల్లో మనం చూడబోయేది ఇంకా సీరియస్ ఫైట్ ఇస్తారు డొనాల్డ్ ట్రంప్. అది తప్పకుండా ఈ అన్ని అంచనాల ప్రకారంగా ఇరాన్ లొంగిపోయి మళ్ళీ మాటలు పాడుకుంటారు, మళ్ళీ అడ్జస్ట్ అవుతారు. తర్వాత పరిస్థితులు ఎలా వస్తాయో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం డొనాల్డ్ ట్రంప్ వెనక్కి అడుగు మాత్రం వేయలేడు. సెప్టెంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ వ్యూహరహిత దాడుల వల్ల అమెరికా సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. అమెరికా ప్రజలు మరో సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం పెరిగితే అది మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి భారీ నష్టం చేకూరుస్తుందన్న వాదనలు ఉన్నాయి. ట్రంప్ తన మిడ్ టర్మ్ ఎన్నికల ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికా పరువు పోకుండా ఇరాన్తో ఒక పరోక్ష ఒప్పందానికి రావడమే ఈ యుద్ధానికి ఎండుకాడు వేసే ఏకైక ప్రాక్టికల్ మార్గం. ఇరాన్ తన ఫ్రాక్సీల దాడులను నియంత్రించేలా, దానికి బదులుగా అమెరికా తన దాడులను ఆపి కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించేలా ఒమన్ లేదా ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందానికి రావడం మంచిది అన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే కేవలం క్షిపణి దాడులు సరిపోవు. అమెరికా తన మొండి పట్టుదలను, ఇరాన్ తన ఫ్రాక్సీ వ్యూహాలను పక్కన పెట్టి చర్చల డయాస్ పైకి రావడమే ఏకైక మార్గమన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.